1.5 కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లకే కూలేశ్వరంగా మార్చిన ఘనులు గులాబీ నేతలు ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై బురద చల్లేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలో దెబ్బతిన్న కన్నేపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయవచ్చంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాలపై గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. నదిలో పారే నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే మరి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసలు బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో కనీసం 5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే కన్నేపల్లి పంప్ హౌస్ నడపడం సాధ్యమవుతుంది. కానీ అక్కడ గేట్లు మూస్తే బ్యారేజీ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా హెచ్చరించింది. మేడిగడ్డలో గేట్లు ఎత్తే ఉంచాలి. అన్నారం, సుందిళ్లలోనూ అదే పరిస్థితి. అలాంటప్పుడు నీటిని నిల్వ చేయకుండా ఎత్తిపోయటం ఎలా సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు సాంకేతిక ఆధారాలతో బీఆర్ఎస్ కుట్రలను బట్టబయలు చేశారు. తెలంగాణ వాదుల ముసుగులో తిరుగుతున్న కొందరు విశ్రాంత ఇంజనీర్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో కూడిన కిలాడీ కమిటీ చెప్పే మాటలు వినాలో లేక కేంద్ర జలశక్తి శాఖ నియమించిన జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన ఆదేశాలు పాటించాలో తేల్చుకోవాలంటూ సూచించారు. 2020లోనే మేడిగడ్డలో లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు బ్యారేజీ కూలిపోయే స్థితికి చేరిందని ఆధారాలతో నిరూపించారు. పాత కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ తుది నివేదికను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రజలను మభ్యపెట్టే కిలాడీ కమిటీల మాటలకెంత మాత్రం తావులేదని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.